నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులను కూడా దోచుకోవాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందని గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రతిపాడు నియోజకవర్గంలో వట్టిచెరుకూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామాంజనేయులతో కలిసి పాల్గొన్నారు. ప్రజలకు మేలు జరగాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని పెమ్మసాని కోరారు. ఇచ్చిన ప్రతి హామీని చంద్రబాబు తప్పక అమలు చేస్తారని తెలిపారు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టాడు, ఇంకేం లేదు తాకట్టు పెడతానికి. ఇంకా మన ఇళ్ల మీదకి, మన స్థలాల మీదకి, మన పొలాల మీదకి, మన షాపుల్లోకి వచ్చి వీటిని కూడా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ పేరులో ఆయన గుప్పెట్లో తీసుకుని కిరికిరి చేసి అధికారులతో పంచాయతీ పెట్టించుకోవాలంట. మనం ఏదన్నా తేడా వస్తే ఇది పరిస్థితి. అంటే లాయర్లు, చదువుకున్న న్యాయ వ్యవస్థ వీళ్ళందరూ ఏమైపోవాలో అర్థం చేసుకోండి. మన ప్రధాన న్యాయమూర్తులు ఎవరుంటారు? ఇక అయోధ్య రామిరెడ్డి గారు, ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు తప్పించి పేదవాడికి నీతి నిజాయితీ ఉన్నాడు ఎవరికి కూడా న్యాయమూర్తులు దొరకకుండా చేస్తారు. ఇదంతా ఒక పెద్ద దొంగల ముఠ. ఈ దొంగల ముఠాని వచ్చే 10 రోజుల్లో పాతి పెట్టండి. వచ్చే 10 రోజులు ఎవరు కూడా రిజిస్ట్రేషన్ చేయొద్దు, మీరు అమ్ముకోవద్దు. వచ్చిన 15 రోజుల్లో ఈ చట్టాన్ని తీసి అవతల పారేస్తాం. పాస్బుక్ లో ఆయన బొమ్మేస్తాడంట. సర్వే రాళ్ల పేరుతో ఆయన బొమ్మ చెక్కడానికి కొన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఎవరు డబ్బు ఇదంతా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో ఓడించి ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు వారి తోటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జనసేన, బీజేపీ నాయకులతో కలిసి పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి సూపర్ 6 కూటమి మేనిఫెస్టోని ప్రజలకు వివరించారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి జరగాలంటే టీడీపీని గెలిపించాలని నజీర్ కోరారు. ప్రజల్లో ఒక విశేషమైనటువంటి స్పందన లభిస్తూ ఉంది. ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు అధికార పార్టీ మీద ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని గద్దె దించుదామనే ఆలోచనతో ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా గతంలో ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేర్చకుండా ముఖ్యంగా పేద వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలను నట్టేట ముంచినటువంటి పరిస్థితులు. ఈ ప్రాంతంలో ఎక్కడ అభివృద్ధికి నోచుకోక గతంలో ఎట్లా ఉందో అదే విధంగా ఎక్కడేసిన గొంగళి అక్కడే అనేటువంటి విధంగా ముఖ్యంగా ట్రాఫిక్ సమస్య కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ట్రాఫిక్ ఎక్కువైపోయి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి తప్పకుండా రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం జనసేన కూటమితో వచ్చేటువంటి ప్రభుత్వంలో ప్రతి ఒక్క సమస్య కూడా సమాధానం కనుక్కొని వెంటనే పరిష్కరిస్తామని, ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా వీధి దీపాలు కానీ, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ వాటిని పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసి ఒక మంచి నగరాన్ని రూపొందించడానికి మీరందరూ కూడా సహకరించాలి. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మస్తాన్ వలి ఎన్నికల ప్రచారం అట్టహాసంగా కొనసాగుతోంది. రామిరెడ్డి తోటలో నిర్వహించిన ప్రచారంలో ఇంటింటికి తిరుగుతూ బీజేపీ, వైసీపీ కూటమి పార్టీతో ప్రజలకు ఇప్పటివరకు జరిగిన నష్టాలను వివరించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రధాని మోడీ ప్రకటించడంతో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల పుస్తలు లాక్కుంటారంటూ తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ హయాంలోనే అభివృద్ధి జరిగిందనేది వాస్తవమని మస్తాన్ వలి చెప్పారు. ఎక్కడ మా ప్రత్యేక హోదా, ఎక్కడ మా యొక్క స్పెషల్ మా పోలవరం పూర్తి, ఎక్కడ మా రాజధాని ఢిల్లీని మించిన రాజధాని, ఇవి చెయ్యవు. ఇవాళ ఆంధ్రలో చిచ్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాన్ని బలహీనపరిచేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. డబ్బులున్నటువంటి మహిళల యొక్క తాళి పుస్తులు దాక్కోనంట కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు ఇచ్చిద్దంట. ఒక దేశ ప్రధానికి గౌరవం ఇచ్చేటటువంటి మాటలైనా ఇవి. ఈ కొత్త రాష్ట్రానికి ఏ విధంగా చేస్తాడో చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్టం కడుతున్నారు. కాంగ్రెస్ గెలవబోతూ ఉంది. అందుకోసం ఈ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, లోపాయిగా వైఎస్ఆర్ ముగ్గురు కూడా కలిసి కాంగ్రెస్ని ఏ విధంగా ఓడించాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ సతీమణి భాష్యం లావణ్య అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామంలో గడప గడపకు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక సమస్యలపై ఆరా తీసిన ఆమె ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చాక ప్రత్యేక ప్రణాళికతో సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
పంచాయతీని కూడా నేను ప్రవీణ్ గారితో చెప్తాను. ప్రవీణ్ గారిది సైకిల్ గుర్తు పెట్టుకోండి కానీ ఇంకేమొద్దు. సైకిల్ చూడంగానే మనం ఊరికి ఇలా నొక్కి తీసేయకూడదు, వెంటనే కాసేపు ఇలా పట్టుకొని తీసేయాలి. మనకి సైకిల్ గుర్తు తల్లి భాష ప్రవీణ్ గారు సైకిల్ గుర్తు 3వ నెంబర్ వచ్చింది తల్లి. పిల్లలు బాగుండాలి, రాజధాని వస్తుంది, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మనం కూడా పనులు దొరుకుతాయి. ఒకసారి అర్థం చేసుకోరా, తప్పకుండా సైకిల్ గుర్తు. రాష్ట్రంలో ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తుతున్నారు. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడయ్యాయి. దీంతో బయటకు వచ్చేందుకు ప్రజలు భయపడుతున్నారు. వృద్ధులు, పిల్లలు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విడుదల రజని ఎన్నికల ప్రచారం కోలాహలంగా కొనసాగుతోంది. అంకమ్మనగర్లో నిర్వహించిన ప్రచారంలో పాల్గొన్న ఆమె వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించారు. పేదల సంక్షేమం సీఎం జగన్తోనే సాధ్యమని తెలిపారు. ఎన్డీఏ కూటమిని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, మరలా వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని విడుదల రజని ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వంలోనే ముస్లింల సంక్షేమం సాధ్యమవుతుందని ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు షరీఫ్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో షరీఫ్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 5 కోట్ల రూపాయలను ఖర్చు చేసి ముస్లింలకు 4% రిజర్వేషన్ కాపాడారన్నారు. చంద్రబాబు ముస్లింల కోసం ప్రత్యేక సంక్షేమ పథకాలను అమలు చేయడమే కాకుండా షాదీ ఖానాలను కట్టించారన్నారు. 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ముస్లింల కోసం ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేదన్నారు. చంద్రబాబు ముస్లింలకు అందించిన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రానున్న ఎన్నికల్లో టీడీపీని గెలిపించేందుకు ముస్లింలు సిద్ధంగా ఉన్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముస్లింల కోసం ప్రత్యేక పథకాలను అమలు చేసేలా కార్యాచరణ సిద్ధం చేసినట్లు చెప్పారు. మరి ఎవరు 4% తీసేస్తున్నారు, ఎవరు 4% కాపాడుతున్నారు జనాలకు తెలియటానికి ఈరోజు మేము ముస్లిం సంక్షేమ సంఘం తరపు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ముస్లింలకి కావాల్సిన వాళ్ళ యొక్క సంక్షేమ ఫలాలు ఎవరిచ్చారు, ఈ పథకాలు మొత్తం ఎవరు చేశారని చెప్పి వివరిస్తున్నాము. అదే కాకుండా మీరు ఇప్పుడు ఈ 5 ఏళ్లలో ముస్లింలకి ఒక్క గోడ కూడా కట్టలేదు. ఈ 5 ఏళ్లలో ముస్లింలకు ఒక గోడ కూడా కట్టలేదు. నా ముస్లిం సోదరులకు చాలామందికి తెలియదు, ఎందుకంటే చెప్తే వింటారు కానీ వినరు. ఫస్ట్ వింటారు, తర్వాత అర్థం చేసుకుంటారు చేశారా లేదా అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం మన ముస్లిం సోదరులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కలిసి పనిచేయాలని చెప్పి తెలియజేస్తూ ఓటు హక్కు కలిగిన ప్రతి పౌరుడు తప్పనిసరిగా మే 13న ఓటు వేయాలంటూ అవగాహన కార్యక్రమం జరిగింది. పెదకాకానిలో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్ తగిలింది. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు యువత చేరింది. గతంలో ఎన్నడూ లేని విధంగా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని రాజ్యసభ సభ్యులు గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల అయోధ్యరామరెడ్డి పేర్కొన్నారు. పెదకాకాని మండల సేవాదళ అధ్యక్షులు ఒడియాల మల్లికార్జున రెడ్డి, సచివాలయం 2 కన్వీనర్ కోటపల్లి విజయ్, వైసీపీ నేత కరీం ఆధ్వర్యంలో పెదకాకినిలోని ఎన్టీఆర్ కాలనీకి చెందిన టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన 15 మంది యువకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి అయోధ్యరామరెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ రూపొందించిన మేనిఫెస్టోలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముస్లింలతో పాటు నూర్ భాషాలకు సంక్షేమ పథకాలను ప్రకటించడం అభినందనీయమని నూర్ భాషాల సంఘం నాయకులు నాగూర్ అన్నారు. ముస్లింల అభ్యున్నతి కోసం కృషి చేసే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసేలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నూర్ భాషా కుటుంబాలు కృషి చేయాలన్నారు.
పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో నాగూర్ మీడియాతో మాట్లాడుతూ నూర్ భాషల సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలను కేటాయిస్తామని ప్రకటించడం సంతోషకరమన్నారు. నూర్ భాషల సమస్యలను చెప్పుకునే అవకాశం కూడా జగన్ ఇవ్వలేదన్నారు. గతంలో ముస్లిం మైనార్టీ నూర్ భాషల సంక్షేమం కోసం చంద్రబాబు అనేక పథకాలను అమలు చేశారన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో ఆ అన్ని సంక్షేమ పథకాలతో పాటు ఈసారి నూర్ భాషలు కూడా ప్రతి సంవత్సరం 100 కోట్ల రూపాయలు కేటాయించడం బడ్జెట్లో మేమందరం కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నూర్ భాష కుటుంబ సభ్యులందరూ కూడా తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికీ ఈ తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఈ నూర్ భాష ముస్లింలు దాదాపుగా 70% మంది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులుగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు నూరు భాష కార్పొరేషన్కి 100 కోట్లు ఇవ్వడం అనేది చాలా మాకు సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో మరి కార్పొరేషన్ చైర్మన్ పదవులు అయితే ఇచ్చారు, కానీ ఇంతవరకు కూడా 1 రూపాయి కూడా ఇవ్వని సందర్భం అయితే నూరు భాషలకు ఇవ్వదని చెప్పి కూడా మీ మీడియా సందర్భం మీకు తెలియజేస్తున్నాను. ప్రజలు ఒక్కసారి ఓటు వేసి మేము మోసపోయాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే కార్పొరేషన్ చైర్మన్లు చేశారు, కానీ ఏ రోజున ఎక్కడ కూడా మా నూరు భాష సంఖ్యలో 1 రూపాయి ఇచ్చిన సందర్భాలు లేవు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వేసవి సెలవు దినాలను ప్రకటించింది. ఎండల తీవ్రత పెరగడంతో మిర్చి యార్డులో పనులు చేయడం కార్మికులకు కష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలో వివిధ యూనియన్ విజ్ఞప్తి మేరకు ప్రతి సంవత్సరంలాగే ఈ నెల 11వ తేదీ నుంచి జూన్ 9వ తేదీ వరకు వేసవి సెలవు దినాలను మార్కెటింగ్ జేడీ కాకుమని శ్రీనివాసరావు ప్రకటించారు. దీని దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ నెల 10వ తేదీ రాత్రి వరకే యార్డుకు సరుకు విక్రయానికి తెచ్చుకోవాలన్నారు. సెలవు దినాల అనంతరం జూన్ 10న యార్డ్ పునఃప్రారంభమవుతుందన్నారు. దీని దృష్ట్యా జూన్ 9వ తేదీ రాత్రి నుంచి యార్డులోకి సరుకు అనుమతిస్తామన్నారు. మిర్చి లావాదేవీలకు మాత్రమే సెలవులని, యార్డులో అధికారిక కార్యకలాపాలు యథాతథంగా కొనసాగుతాయన్నారు. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.